ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటీ. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఫర్ సైంటిఫికల్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ కార్యక్రమం గురించి సీఎంకు వివరించారు. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలను బలోపేతం సుసంపన్నం చేయడానికి ఏడాది పాటు విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందాన్ని సీఎం కోరారు. జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కార్యక్రమంతో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం 40 ప్రభుత్వ పాఠశాలల్లోని 100 మంది 10 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు 33 జిల్లాల నుంచి ఉన్నత పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు సైంటిఫికల్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అధ్యాపకులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ కార్యక్రమం గురించి వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, షెఫాలి ప్రకాష్, డాక్టర్ ఎండి రైట్ తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి అయితే హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన అధ్యాపకుల బృందం తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగేటువంటి కార్యక్రమానికి వచ్చింది. మరి ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరూ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించిన విషయంలో ఇదే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన నియోజకవర్గం ఏదైతే ఉందో, లేదంటే వాళ్ళ పాత మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలను ఎంత అభివృద్ధి చేసిరో రేవంత్ రెడ్డి దగ్గర నుండి చూసింది. కాబట్టి ఆ గురుకులాలకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది, మనం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆ గురుకులాలకు సంబంధించిన విషయంలో చాలాసార్లు చెప్పుకున్నటువంటి అంశం కూడా అదే. కాబట్టి మరి గురుకులాలను చూడండి, ఇక్కడ కేజీ టు పీజీ ఎట్లా జరుగుతుందో చూడండి అని చెప్పుకున్న క్రమంలో అదే గురుకులాలను తప్పకుండా ఈరోజు మళ్ళీ ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసేటువంటి క్రమంలో ఈరోజు ఆ గురుకులాలకు సంబంధించిన విషయంలో వాటిని బలోపేతం చేయడం కోసం, అలాగే వాటిలో ఆ విద్యాని మరింత పటిష్టంగా చేయడం కోసం మీరందరూ సహకరించాలని చెప్తే వాళ్ళు సముఖంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గురుకులాలను బలోపేతం చేయడం కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా గొప్పవి, అవి కాదనట్లేదు. కానీ ఇదే గురుకులాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికీ ఒకవేళ హార్వర్డ్ యూనివర్సిటీ టీం కనుక గురుకులాలకు వచ్చేది ఉంటే అక్కడ ఉన్నటువంటి బాత్రూములు, అక్కడ ఉన్నటువంటి వస్తువులు, అక్కడ ఉన్నటువంటి బిల్డింగు, అక్కడ వాళ్ళు తినేటువంటి తిండి, వాళ్ళు తినేటువంటి ఆ హాలు, వీటన్నిటికి సంబంధించిన విషయంలో దేన్ని చూసినా ఇవి స్కూల్సా బర్ల కొట్టాలా అనే విధంగా వాళ్ళ పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో దాదాపుగా ప్రతి నెల రోజులకు 2-3 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని అదే క్యాంపస్లో చనిపోతున్నా కూడా కనీసం ప్రభుత్వం నుండి స్పందన లేదు. ఇప్పటి వరకు ఆత్మహత్యల నివారణ కోసం కార్యక్రమాలు లేవు. నిన్నగాక మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ కూడా ఒకటే మాట చెప్పారు, గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా మానసిక వేదన గురవుతున్నారు. మరి వాళ్ళకు ఉన్నటువంటి మానసిక సమస్యలను పోగొట్టుకోవడం కోసం ప్రభుత్వం తప్పకుండా అక్కడ కౌన్సిలర్లను ఏర్పాటు చేసిన ప్రయత్నం చేయాలి. లేదు అని అంటే ఒక 2-3 పాఠశాలలో కలిపి ఒక కౌన్సిలర్ అన్న ఏర్పాటు చేసిన ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మానసిక సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. మానసికంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఒత్తిడికి గురవుతున్నటువంటి విద్యార్థులు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ ఒత్తిడిని వాళ్ళకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కేవలం మార్కుల కోసం చదివించేటువంటి ప్రయత్నం కాకుండా వాళ్ళని మానసికంగా కూడా ఉత్తేజం తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు కూడా ప్రభుత్వాలు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది. దానితో పాటు గురుకులాల్లో ఉన్నటువంటి వస్తువులను కూడా పెంచేటువంటి అవకాశాలు ఉంటాయి. పెంచేటువంటి ప్రయత్నం చేస్తేనే ఇట్లాంటి టీం ఏదైనా వచ్చినప్పుడు గురుకులాలను సందర్శిస్తే మన పరువు కూడా కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కేవలం మీరు రండి గురుకులాలకు సంబంధించిన విషయంలో చూడండి అంటే మళ్ళీ ఏదో గౌల్దొడ్డి స్కూల్కో లేదంటే ఇక్కడ ఉన్న మహేంద్ర హిల్స్లో ఉన్నటువంటి స్కూల్కి సంబంధించిన విషయంలో ఈ 2-3 స్కూల్స్కే తీసుకుపోయి అవే స్కూళ్ళల్లో మీరు పెట్టేయడం ప్రయత్నం చేయడం అన్ని గురుకులాలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి అన్ని గురుకులాల్లో వస్తువులను మరింత మెరుగుపరిచి తప్పకుండా మెరుగుపరిచినటువంటి స్కూళ్ళలో వాళ్ళని తీసుకుపోయి అన్ని స్కూళ్ళు తిప్పి వాళ్లకు ఆ అమెరికా అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన విషయంలో మిగతా వేరే దేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ బృందాలను తీసుకుపోయి ఆ స్కూళ్ళలో 2-3 రోజుల పాటు పెడితే కనీసం వాళ్ళ కోసమైనా ఆ గురుకులాన్ని మెరుగుదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుంది.